ఈ కుట్ర చేయాల్సిన అవసరం కాంగ్రెస్కి ఎందుకు వచ్చింది అంటారు? బీజేపీకి మీరు అనుకుంటే మార్వడీలు అనుకోండి, గుజరాత్, మీరు ఎంతమంది అయితే గో బ్యాక్ అంటారో వాళ్ళందరూ బీజేపీ పక్షాననే ఉంటారు. ధర్మం పార్టీ పైన ఉన్నారు, దేశాన్ని నమ్ముకురు, ధర్మాన్ని నమ్ముకురు కాబట్టి వాళ్ళు ఉన్నారు. వీళ్ళలాగా కదా. మీరు ఎగ్జాంపుల్ చెప్తా, మీరు పండుగలు ఎప్పుడు అంటున్నారు కదా, పండుగలన్నీ సజావుగానే సాగుతున్నాయి. మీరు ఏవైతే అడుగుతారో, మీరు గో బ్యాక్ ఒక ముస్లింని అనగలుగుతారా? గో బ్యాక్ బంగ్లాదేశీ అనగలుగుతారా? గో బ్యాక్ రోహింగ్యా అనగలుగుతారా? చెప్పండి. మీడియా సాక్షిగా మీకు అడుగుతున్నా. ఎంతమంది అయితే సోషల్ మీడియాలో చూసాం, వాళ్ళందరికీ కింద మీకు దమ్ము అంటే ముస్లిం గో బ్యాక్ అంటారా? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఏదైతే ఇప్పుడు ఈ నినాదాలని వీళ్ళు ఎత్తుకుంటున్నారో, సో వీళ్ళు కేవలం ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ, మార్వడీస్ని మాత్రమే టార్గెట్ చేస్తూ కనిపిస్తుంది. కానీ అంటే ఇలాంటి దందాలే, అంటే ఇప్పుడు 2 నంబర్ దందా కేవలం మార్వడీస్ చేస్తారు అనేసి వీళ్ళు అంటున్నారు కదా. మరి అలాంటివే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు మంగళ షాపులు ఇంతకుముందు హిందువులు మొత్తం నడిపించేవాళ్ళు, ఇప్పుడు అక్కడ జావేద్ హబీబ్ లాంటివి అండ్ ఇలాంటివి ముస్లిమ్స్ వాళ్ళందరూ వచ్చి చేరిపోయినారు. యూపీ నుంచి, బీహార్ నుంచి వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. అలానే మిగిలిన కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో కటిక సమాజం ఇప్పుడు మొత్తం నామో నిషాన్ అయిపోయింది.